ప్రభునందు ప్రియమైన ఆర్సీసీ ఫ్యామిలీకి మరియు యూట్యూబ్ ద్వారా జీవనది టెలివిజన్ ద్వారా ఈ వాక్య సందేశాన్ని వీక్షిస్తున్న మా ఆత్మీయ మిత్రులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాం. మరొక దినం సాయంకాలము మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు తన కృప మనకు అనుగ్రహించినందుకు మన దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈరోజు కూడా అపోస్తులైన పేతురు గారు రచించిన మొదటి పత్రిక 4వ అధ్యాయం దాని యొక్క 4వ వచనాన్ని నేను మీకోసం చదువుతున్నాను. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించుచున్నారు. ఇక్కడ పేతురు గారు రచించినటువంటి ఈ మొదటి పత్రిక ప్రతిరోజు ఒక్క వచనాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం కనుక ఈరోజు మనం ధ్యానించడానికి దొరికినటువంటి వాక్యంలో రాయబడినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు మిమ్మల్ని దూషించుచున్న వారితో పాటు ఏకీభవించడం లేదు గనక, వారి గుంపులో మీరు కలవడం లేదు గనక వారు మిక్కిలి ఆశ్చర్యపోతున్నారు, మిమ్మల్ని దూషిస్తున్నారు. ఇటువంటిది మన జీవితంలో చాలాసార్లు సంభవిస్తూ ఉంటుంది. పరిశుద్ధ వాక్యం మనకు తెలియపరచుచున్నారు, మనము ఈ లోకములోని చీకటి నుండి తొలగిపోవాలని, దుర్వ్యాపారము నుంచి వేరుగా ఉండాలని ప్రభు మన గురించి ఆశించుచున్నారు. గనుక యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా తెలియపరిచినటువంటి మాట ఒకసారి మనం చూద్దామండి. ఇశ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞ ఇచ్చుచున్నప్పుడు తన మనస్సు, తన ఆలోచన వారికి తెలియపరిచిన విధానాన్ని మనం అక్కడ చూస్తున్నాం. దాని యొక్క 52వ అధ్యాయం దాని యొక్క 11వ వచనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలీయులతో చాలా ఖచ్చితంగా ఈ మాట తెలియపరచినట్లు మనం చూస్తున్నాం. పోవుడి పోవుడి, అచ్చటి నుంచి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారులారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. పరిశుద్ధ వాక్యంలో దేవుడు తన బిడ్డలకు తెలియపరచుచున్నారు, మీరు యెహోవా సేవోపకరణములు మోయువారైతే, దేవుని పనిలో పనిముట్టుగా ఉన్నటువంటి వారైతే, అపవిత్రమైన వాటికి మీరు దూరంగా ఉండాలి. మీరు వాటిని ముట్టుకోకూడదు, వాటితో మీరు సహవాసం చేసుకోకూడదు. గనుక మన జీవిత లక్ష్యం దేవుని సంతోషపెట్టడం. దేవుని సంతోషపెట్టడానికి అభ్యంతరంగా మనకు వచ్చేటువంటి వాటన్నిటికీ మనం దూరం ఉండాలి. లేకపోతే ఆ ప్రమాదంలో మనం కూడా చిక్కిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కాలంలో మీరు అర్థం చేసుకోవడానికి, ఈ కరోనా వైరస్ అనేటువంటిది అది మరణకరమైనటువంటిది. దాన్ని ఎవరు చూడలేదు. నేత్రములతో, బాహ్యమైన నేత్రములతో మనం ఎవరిని చూడలేదు. కానీ మనకి ఇచ్చేటువంటి ఉపదేశం ఏంటంటే, దేనిని ముట్టుకోకండి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు మీ యొక్క జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మరణం మీ వెంట వచ్చుచున్నది, మీ ముందు నడుచుచున్నది. అది ఏ వస్తువులో ఉంటుందో మీకు తెలియదు. మీరు అపవిత్రమైన వాటిని మీరు ముట్టుకోకండి అని అలనాడు దేవుని వాక్యంలో చెప్పినటువంటి తీవ్రమైన ఉద్దేశంతో ఇప్పుడు తెలియపరుస్తున్నారు. తరచుగా మీ చేతులు కడుక్కోండి, మీ చేతులను శుభ్రపరచుకోండి అంటున్నారు. ఇక్కడ పాపమునకు దూరం ఉండడానికి చేతులు కడిగితే సరిపోదు, హృదయాన్ని కడగాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి విరోధముగా ఎవరు మనలని దేనికోసం ఆహ్వానించినా, దేనికోసం ప్రోత్సహించినా వారికి గుడ్ బై చెప్పడానికి ఉన్నటువంటి తీర్మానం మీరు తీసుకోవాలి. మీ వాయిస్కు దేవుడు ఒక కమాండ్ ఇచ్చాడు, దాన్ని మీరు వాడుకోకపోతే ఏమవుతుంది? మీరు ప్రవహించుచున్న ప్రజలతో మీరు వెళ్ళాల్సి వస్తుంది. అందరూ తీసుకున్నటువంటి డిసిషన్స్ మీరు తీసుకోవాల్సి వస్తుంది. కనుక ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పుచున్నారు, మీరు పోవుడి పోవుడి, అచ్చట నుంచి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టుకుడి, దాని నుండి తొలగిపోవుడి. మనం దేవునికి ఇష్టలుగా ఉండడానికి ప్రభు మనల్ని పిలిచారు.
దేవుని చిత్తం ఈ భూమి మీద నెరవేర్చుటకు అభ్యంతరంగా ఉన్న సమస్తమునకు మన దూరం ఉండాలని దేవుడు కోరుచున్నారు. మనం దాన్ని ముట్టుకోకూడదు. మనకు తెలియకుండా మనం ముట్టుకున్నాం అనుకోండి, అది మనల్ని అపవిత్రపరచటం కాదు, మనని మరణమునకు నడిపించేటువంటి ప్రమాదం ఉంది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆత్మీయ జీవితం కూడా అలాగనేనండి. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు మనం బ్రతికాము అనేది ఇంపార్టెంట్ కాదు. మనం బ్రతికినంత కాలం దేవునితో కూడా నడిచినట్లయితే ఒక గమ్యం మనకు ఉంటుంది, ఒక శ్రేష్టమైన స్థలంలో మనం చేరుతాం. అదర్వైజ్ విడవబడినటువంటి గుంపులో మనం ఉండిపోతాం, మన గమ్యమే మనం చేరకుండా పోతాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ యేసు ప్రభు చెప్పుచున్న మాట చూడండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. మీరు నేను మిమ్ముని లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ఇప్పుడు లోకం మనల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు? మనం లోక సంబంధులం కాదు గనక, లోకేచ్ఛ ప్రకారం మనం నడవడం లేదు గనక లోకం మనల్ని ద్వేషిస్తారు. గుర్తుపెట్టుకోండి, మనం దేవుని కోసం ప్రత్యేకింపబడిన వారు. దేవుడు మనల్ని తన కోసం ఏర్పరచుకున్నాడు. ఆయన చిత్తం నెరవేర్చడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి మనం ఈ జీవితంలో ప్రభుకిష్టులుగా నడవడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గనుక లౌకికమైన వాటితోనూ అపవిత్రమైన వాటితోనూ చేయి కలపడానికి మనకు హక్కు లేదు, అనుమతి లేదు. గనుక మనం దేవుని చిత్తం నెరవేర్చు బిడ్డల గుంపులో మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయం దాని 16వ వచనం మనం చదువుచున్నప్పుడు, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఎంత కాన్ఫిడెంట్గా ప్రభు చెప్తున్నాడు. నేను పిలిచిన నా బిడ్డలు, నేను ఏర్పరచుకున్న నా సేవకులు, వారు లోక సంబంధులుగా ఉండరు. దేవునికి స్తోత్రం. లోక సంబంధులు చేసే కుయుక్తులన్నీ దేవుని నమ్మిన బిడ్డలు చేయకూడదు. ఎక్కడైనా ఏదైనా సరఫరా చేసే దగ్గర, పంచిపెట్టే దగ్గర లోకులు అనేక రకాలైన కుయుక్తులు వాడుతారు. మనకు లాభం పొందడానికి, మనకు ఎక్కువ ఐటమ్స్ రావడానికి మనం మనవాళ్ళను పెట్టుకుంటాం. ఏ పేరైనా పర్వాలేదు, నువ్వు పోయి తీసుకో అనేటువంటిది చెప్పి మనం తీసుకుంటాం. అవన్నీ కుయుక్తి, అపవిత్రమైన తీర్మానాలు. అర్హత కలిగినోనికి దొరకదు, అనర్హులైన వారందరూ తీసుకుంటారు. ఇటువంటిది సమాజంలో మనకు సాధారణంగా కనబడేటువంటిదే. కానీ అది ఆత్మీయ గోళంలో కూడా ప్రవేశించారు. అటువంటి దుర్మార్గత కలిగినటువంటి వారు, కుయుక్తి పరులు, అటువంటి అపవిత్రులు ఆత్మీయ రంగంలో కూడా ఉన్నారు ఈ దినాల్లో. జాగ్రత్త పడండి, ఇది మీకు అందకూడదు, మీరు వాటి నుంచి దూరం ఉండండి అని ప్రభు అంటున్నాడు. మనకు కాస్త నష్టం జరిగినంత మాత్రాన మనకేమీ ప్రమాదం జరగదు. మనం కొంచెం నష్టపోయినా పర్వాలేదు, కానీ భక్తిని గట్టిగా పట్టుకోవాలి. ఒకడు అబద్ధమాడి తీసుకుపోయాడు. నేను నమ్ముచున్నా ఏంటంటే, అడుగు ప్రతివానికి ఇవ్వండి అని ప్రభు చెప్పాడు. కొంతమంది అలా కాదండి, వారు సరైన వారిని కరెక్ట్గా దొరకబట్టి వారికే ఇస్తారు. మనము సరైన వారు కాని వారికి కూడా ఇస్తాం. ఎందుకని? అడుగు ప్రతివానికి ఇమ్మని ప్రభు చెప్పాడు గనక. కానీ పొందుచున్న వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి, ప్రభు ద్వారా నాకు వచ్చినటువంటి దీవెన మాత్రం సరిపోతుంది. నాకు ఇవ్వకపోతే నేను ఇంక ఇష్టం వచ్చినట్టు నేను చెప్తా. అదే ఇప్పుడు సమాజం. వారితో మీరు ఏకీభవించలేదు గనక వారు మిమ్మల్ని దూషిస్తారు. వారి కుతంత్రములను మీరు పాటించలేదు గనక వారు మిమ్మల్ని అవమానపరుస్తారు. ఇక్కడ అంటున్నారు, మీరు జాగ్రత్త పడండి, యూ హ్యావ్ టు బి సెపరేటెడ్. మీరు ఈ పరిస్థితి నుంచి మీరు సెపరేట్ అయి ఉండాలని ప్రభు కోరుచున్నారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం దాని 40వ వచనాన్ని మనం చదువుతున్నటువంటి సమయంలో అక్కడ మనం చూస్తూ ఉన్నాం, మన జీవితంలో ప్రభుతో నడవడానికి పిలువబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా జీవితమును గురించి, దాని విలువను గురించి అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో మన కుతంత్రముల చేత, మన తెలివితేటల చేత మనం సంపాదించేది కొద్ది రోజులకు పనికి వస్తుంది. అది శాశ్వతమైన ఆనందాన్ని, శాశ్వతమైన సంతోషాన్ని మనకి ఇవ్వదు. చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 40వ వచనంలో ఏమంటున్నారు, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారితో హెచ్చరించారు. దేవుడు మన గురించి ఆశించేది ఏంటి తెలుసా?
ఈ తరం మూర్ఖమైన తరం, మూర్ఖులైన తరం, మోసాలు చేయుచున్న తరం. ఛాన్స్ దొరికితే అబద్ధం ఆడతారు, ఛాన్స్ దొరికితే కుయుక్తి వాడతారు, ఛాన్స్ దొరికితే నీతిమంతుని బలి చేస్తారు, గుంపు కూడుతారు, అన్నీ చేస్తారు. కానీ బైబిల్ చెప్తున్నారు, యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మీరు మీ చేతులను కడుక్కోవాలి, మీరు శుద్ధి చేసుకోవాలి. అపవిత్రమైన వాటిని మీరు ముట్టుకోకూడదు. మీరు నష్టపోవచ్చు కానీ మీరు నష్టపరచవద్దు. మనం కాస్త ఎక్కడైనా నష్టపోయినా పర్వాలేదు, దేవుడు దాన్ని తీరుస్తాడు. కానీ ఇంకొకరికి నష్టం కలుగజేసిన వ్యక్తిగా మనం ఉండకుండా ఉండడానికి మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత ఉంది. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం దాని యొక్క 17వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ విధమైన మాటలు ప్రోత్సాహనకరంగా ఇస్తున్నారు. మనము పరిశుద్ధ వాక్యంలో 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం దాని యొక్క 17వ వచనాన్ని మనం చదువుతాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మనం యెషయా గ్రంథంలో చదివాం కదా, అపవిత్రమైన దాన్ని ముట్టకూడదని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందునని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియులరా, ఈ మాట గమనించారా? మనకు ఆయన కావాలి. సర్వశక్తి సంపన్నుడైన తండ్రి దేవుడు మనకు తండ్రి అయి ఉండాలి. ఆయన చిత్తమే భూమి మీద నెరవేర్చాలి. మనకు నష్టపరిచిన వారు గుంపు కూడినప్పుడు వారు చాలా సంతోషిస్తారు. మనం ఎంత తెలివిగా మనం మోసం చేశాం అని వాళ్ళు ఆనందిస్తారు. కానీ మనకేం నష్టం జరగదండి. ప్రభువును ప్రేమించే బిడ్డలకు, ప్రభు కోసం జీవించినటువంటి వారికి ఇవేవి కూడా నష్టం కాదు అని మనం గ్రహించి ఈ మూర్ఖమైన తరమునకు వేరై ఉండి రక్షణను కాపాడుకోవాలి అని ప్రభు తెలియపరచుతున్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం దాని 11వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసోసులో ఉన్న సంఘానికి ఈ మాట తెలియపరుస్తున్నాడు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మనకు రహస్య ఒప్పందాలు ఏమీ అవసరం లేదు. వీ హ్యావ్ టు బి ట్రాన్స్పరెంట్. మనం చాలా తేటగా ఉండాలి. దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మన మనసాక్షి కల్మషం లేనిదిగా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ అయిపోయినాక మనం పోవాల్సింది అక్కడికేనండి. మనము ఇవన్నీ ఇక్కడ అయిపోతుంది. ఈ పంచిపెట్టుడు, ఈ తీసుకోవడము, ఈ తెలివి, ఈ సామర్థ్యం ఇవన్నీ ఇక్కడ అయిపోతుంది. తర్వాత మనము ఆయన సన్నిధికి చేరినప్పుడు మనల్ని ఆయన భలే మంచి దాసుడా, నీతిమంతుడా అని మనల్ని ఆయన పిలువదగినట్లు మనం జీవించకపోతే ఈ ఇన్ని సంవత్సరాలు ఇక్కడ తిరిగినది, ప్రభు పేరట నడిచినది ఇవన్నీ వ్యర్థమైపోతుంది. గనక నా మాట వినుచున్నటువంటి ఆత్మీయ మిత్రులకి నేను తెలియపరచును, ఈ లోకం మనల్ని పొగడకపోయినా పర్వాలేదు, ఈ లోకం మనకేమి బిరుదు ఇవ్వకపోయినా పర్వాలేదు, మనకేమి అవార్డు ఇవ్వకపోయినా పర్వాలేదు, దేవుని మనస్సు ఎరిగిన వారిగా, దేవుని చిత్తం నెరవేర్చిన వారిగా, దేవునికి ఇష్టలుగా నడవడానికి మనం పిలువబడినాము అనేటువంటి విషయాన్ని గ్రహించండి. ఆయనను ప్రేమించు వారిగా నడవండి, ఆయనను సంతోషపెట్టు వారిగా ఉండండి. ప్రభు చిత్తం భూమి మీద నెరవేర్చినటువంటి బిడ్డలుగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది అని ప్రభు అంటున్నారు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికే సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం దాని 6వ వచనంలో, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడు మనం వినిన ఆ నిర్మలమైన సువార్తకు విరోధమైన వార్తలు వచ్చుచున్నది గనక మనం ఎప్పుడు కూడా మన భక్తిని నీరుగార్చొద్దు, ఎప్పుడు కూడా మన భక్తిని విడిచిపెట్టవద్దు. మనం దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లు మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది. దైవ చిత్తం నెరవేర్చాల్సినటువంటి అవసరత ఉంది. మీ గురించి దేవునికి ఉన్న ప్రణాళిక
అది అద్భుతమైనటువంటిది. అది మీరు ఖచ్చితంగా కాపాడుకోవాలి. ప్రభువును మీరు మహిమపరచడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మిమ్మల్ని దూషించుచున్న వారు ఏం చెప్పుతున్నారు అని చెప్పి మీరు ఎక్కువగా దానిని గురించి పట్టించుకోవద్దు. ఎక్కువగా మీరు కలవరపడవద్దు. ఎక్కువగా మీరు బాధపడవద్దు. దేవుడు అన్ని విషయాలలో మీకు కృప చూపిస్తాడు, మీకు సహాయం చేస్తాడు. ఆయన మీకు ఎల్లవేళలో మీకు తోడుగా ఉంటాడు. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. మీ జీవితంలో అద్భుతమైన కార్యములు చేయుచున్న ప్రభువు మీకు తోడుగా ఉన్నాడు అని గ్రహించే కొలది ఆసక్తి కలిగిన వారిగా నడవాలి. దైవ చిత్తం నెరవేర్చిన వారిగా మీరు ఉండాలి. ప్రభు మీ మధ్యలో తన కార్యములు చేయబోచున్నాడు అనేటువంటి ఒక విశ్వాసం మీకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీకు తెలియపరుస్తున్నాను, ఇతరులు ఏం చెప్తారు అనే దానికి మీరు ఎక్కువ వ్యాకులం, ఎక్కువ కలవరం మీరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మనం చూద్దామండి, 2వ సమూయేలు గ్రంథం దాని యొక్క 10వ అధ్యాయం 3వ వచనంలో అమోరీయుల ఘనులు తమ రాజగు హానూనుతో ఈలాగు మనవి చేసిరి, నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్చు వారిని పంపెనని నీవు అనుకొనుచున్నావా? ఈ పట్టణము నాశనం చేయవలనని దాని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమై పంపించి ఉన్నాడని నీకు తోచలేదా? అంతటా హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డం గొరిగించి వారు తొడుగుకొనిన బట్టలను నడిమికి విర్రల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. ఇక్కడ పగ తీర్చినటువంటి ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడగు హానూను అతని రాజ్యము ఏలడం ఆరంభించాడు. అతడు తనకు వినబడిన మాట ఎవరైతే తీసుకొచ్చారో వారికి ప్రతీకారం చేసినట్లు మనం చూస్తున్నాం. వారిని ఆయన శిక్షించినట్లు మనం చూస్తున్నాం. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే భక్తుడైన యోబును గురించి దేవుడు పలికినటువంటి మాట, ఊసు దేశంలో యోబు అను ఒక భక్తుడు, ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగి ఉన్నారు అని చెప్పేసి 11వ వచనంలో మనం చూస్తున్నాం. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినేడలా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో చెప్పాడు. సాతాను దేవుని సన్నిధికి వచ్చి నిలబడినప్పుడు అడిగాడు, నా సేవకుడైన యోబు మీద నువ్వు దృష్టి ఉంచావా? అతని వంటి దైవభక్తి కలిగిన వాడు, యథార్థవంతుడు, నిష్కళంకుడు ఈ భూమి మీద ఇంకొకరు లేరు. అప్పుడు సాతాను అంటున్నాడు, ఒట్టిగానే కాదు ఆయన యథార్థవంతుడిగా ఉండేది, నువ్వు ఆయనకున్న సమస్తానికి కంచె వేసుకున్నావు. కాబట్టి ఇక్కడ నిన్ను దూషించకుండా ఉండడానికి కారణం నువ్వు ఎంతో ఆయనను ప్రేమించి సంరక్షించుచున్నావు. ఒక్కసారి ఆయనకు చుట్టూ ఉన్న కంచెను నువ్వు తీసివేస్తే ఆయన నిన్ను దూషిస్తారన్నారు. కానీ యాథార్థ్యం ఏంటంటే ఎన్ని రకాలైన శోధనలు, ఎన్ని రకాలైన పరీక్షలు, ఎన్ని రకాలైన అవమానములు తనకు ఎదుర్కొన్నా అతడు దేవునికి విరోధమై ఒక మాట కూడా చెప్పలేదు. ఆయన చెప్పాడు, నా దేహం ఇలా నశించిపోయినాను, నేను కలవరపడను, ఒకరోజు నా సొంత కనులారా నేను నా విమోచకుని చూస్తాను అని ఆయన చెప్పాడు. ఆయన ఈ మాటలకు దేనికి కూడా భయపడలేదు, కలవరపడలేదు. ఆయన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడని ఆయన విశ్వసించాడు. ప్రియులరా, మనకు ఎవరైనా ఏదైనా చెడు వర్తమానం తీసుకొని వస్తే మనం వాటికి బదులు దూషణ చేయడానికి ప్రభు మనల్ని పిలువలే. ప్రభు మన జీవితంలో అనుగ్రహించినటువంటి ఈ జీవితం ద్వారా ప్రభు నామాన్ని మహిమపరచడానికి మనం పిలువబడినా మనం ఆయన చిత్తం నెరవేర్చడానికే
దేవుని చేత పిలువబడ్డాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 50వ కీర్తన దాని 20వ వచనంలో, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అవనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనివై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నువ్వు అనుకుంటువి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను అని అంటున్నాడు. దేవుడు జరుగుతున్న విషయాలన్నీ చూడలేదు అని మనం అనుకోవద్దు. మనం చేయవలసింది జస్ట్ ప్రేమించండి, క్షమించండి, గౌరవించండి, ఆదరించండి. ఎవరి మీద కూడా మనం దోషారోపణ, నేరారోపణ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రభు మనకు మధ్యలో ఉన్నాడు. ఆయన న్యాయాధిపతి, ఆయన నీతిమంతుడు, ఆయన సమస్తము వింటున్నవాడు, ఆయన అన్నీ చేస్తున్నవాడు అని గ్రహించి మీరు ఆయన అడుగు జాడలో నడవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభు ఏదైతే మీకు అనుమతిస్తాడో అది మాత్రమే మీ జీవితంలో జరుగుతుంది. కొంత నష్టపోయారు కానీ మీరు విడవబడిన వారు కాదు. ఈ నష్టం తొలగించేవాడు దేవుడే. నిన్ను నిందించిన వారి మాటలు విని నీవు దిగజారిపోవాల్సినటువంటి అవసరత లేదు. ప్రభు అంటున్నాడు, నేను ఇదన్నీ చూచి మౌనంగా ఉన్నందుకు నేను నీలాంటి వాడిని నువ్వు అనుకున్నావా? నేను వరుసగా వాటన్నింటినీ నేను నిలబెట్టి లెక్క అడుగుతానని ప్రభు అంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని సరిచేసుకోవాలి. ప్రతి ఒక్కరు తమ జీవితం యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో ప్రభుతో నడవడానికి పిలువబడినటువంటి మనం అందరము ఆ ప్రభువును సంతోషపెట్టువారిగానే ఉండాలి. కుయుక్తి చేత మనం సాధించామని ఎప్పుడు అనుకోకూడదు. కొంతమందికి మౌనమైన ఆనందం లోపల ఉంటాయి. ఎందుకని? నేను గెలిచాను, నేను సాధించాను. కానీ గుర్తుపెట్టుకో, నువ్వేం గెలవలే. తాత్కాలికమైన ఏదో మీరు పొందారు కానీ గెలిచినట్టు అనుకోకు. దేవునితో నడిచిన వాడు, యథార్థత కలిగిన వాడు మాత్రమే గెలుస్తాడు. కనుక మీరు దేవునితో నడవడానికే ప్రయత్నించండి. మిమ్మల్ని దూషించుచున్న వారిని గుర్తెరిగి బదులు దూషించడానికి పోకండి. క్షమించడానికి ప్రయత్నం చేయండి, సహించడానికి ప్రయత్నం చేయండి. కనిపెట్టండి, ప్రభు తగిన సమయంలో జవాబు తీసుకొని మీ దగ్గరికి వస్తాడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపట్టుకోవాల్సింది మనవి చేస్తున్నాను. ఇంకా మనం ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు బేతేల్లోని యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెరోబామునకు వర్తమానము పంపి, ఇశ్రాయేలీయుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు. యెరోబాము ఖడ్గము చేత చచ్చుననియు ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నారు. అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేశారు. ఈ కుట్రకారులు, అబద్ధికులు ఏం చేస్తారు? ఒక్కొక్కరిని రెచ్చగొడతారు. నీకు తెలుసా నీ గురించి ఏం ఆలోచన కలిగి ఉన్నాడు? నీ నాశనం కొరకు ఆయన పనులు మొదలుపెట్టాడు. నిన్ను లేకుండా చేస్తాడంట, లేదా నీకు వచ్చేసారి ఏమీ ఛాన్స్ దొరకకుండా చేస్తాడంట. ఇదన్నీ అబద్ధాలండి. దేవుడు తలంచుకోకపోతే ఒకరిని హెచ్చించడానికి కుదరదు, ఒకరిని దించడానికి కుదరదు. దేవుడు ఏర్పరచుకున్న తన అభిషిక్తునికి విరోధంగా ఎంతమంది గుంపు కూడినా దేవుడు వారి ఆలోచనలను తారుమారు చేస్తాడు. కనుక ఎప్పుడు కూడా దైవ సేవకులైన అభిషిక్తుల జోలికి మనం పోవద్దు. దేవుడు వారిని పిలిచిన పిలుపు ఎటువంటిదో అది ప్రభుకే తెలుసు. ప్రభు అప్పగించిన పని ఎటువంటిదో అది పొందిన వారికే తెలుసు. కనుక వారు చేయుచున్న ప్రయత్నంలో మనం విమర్శనలు లేపి మనం వారిని నిరుత్సాహపరిచి వారికి ఉన్న గుడ్ విల్ లేకుండా చేద్దామని మనం తలంచుకుంటే అందరి ఎదుట వారిని హెచ్చించే ప్రణాళికలు దేవుడు చేస్తాడు. హామానేమో ఒక పొడుగైన ఉరిస్తంభం తయారు చేసి మొర్దెకాయిని ఉరి మీదకి ఎక్కిద్దామని ఆలోచిస్తే అదే మొర్దెకాయిని గుర్రం మీద కూర్చోబెట్టి హామాన్ ఆయన ముందు నడుచుకుంటూ దేవుడు గౌరవించిన వారిని ఇలా చేస్తారు అని చెప్పుకుంటూ తిరిగినది మనం చూస్తున్నాం కదా. కాబట్టి దురాలోచన చేయు వారితో మీరు ఏకీభవించకండి. కుయుక్తి పరులతో మీరు చేతులు కలపకండి. యథార్థత కలిగి దేవుని చిత్తానుసారంగా మీరు నడవడానికి ప్రయత్నం చేయండి. ఈ జీవితం ప్రభు మనకు అనుగ్రహించినటువంటిది. ఇది దేవుని మహిమార్థంగా వాడుకోవడానికి
ప్రభు చేత మనకు అప్పగింపబడినటువంటిది గనక జాగ్రత్తతోనూ భయభక్తులతోనూ దైవ చిత్తం భూమి మీద నెరవేర్చడానికి ఉన్న ఒక సమర్పణ మనకు కలగాల్సిన అవసరత ఉంది. మనము నిరపరాధులను మనం శిక్షించు వారిగా మనం ఉండకూడదు. మనం దేవునికి భయపడి దైవ చిత్తానుసారంగా మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది. లూకాసు వార్త 7వ అధ్యాయం దాని 33వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ మనం ఇలా చూస్తున్నాం. బాప్టిస్మమిచ్చు యోహాను రొట్టె తినకయు ద్రాక్షరసం త్రాగకయు వచ్చెను గనుక వీడు దెయ్యం పట్టిన వాడని మీరు అనుచున్నారు. మనిషి కుమారుడు తినుచు త్రాగుచు వచ్చాడు గనక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయం శుంగర్లకు పాపులకు స్నేహితుడు అని అని అంటున్నారు. యేసు ప్రభు చాలా చక్కగా ఆ మాట వివరించారు. యోహాను ఏది ముట్టుకోకుండా వస్తే వానిలో దురాత్మ ఉంది, అందుకే వాడు తినకుండా త్రాగకుండా తిరుగుతున్నాడు అన్నాడు. ఇప్పుడు తినుచు త్రాగుచు ఉన్న ప్రభుతో ప్రభు గురించి అంటున్నాడు. ఈయన పాపుల స్నేహితుడు, శుంకర్ల స్నేహితుడు, ఆయన తిండిపోతూ మద్యపాని ఈ విధంగా చెప్పుచున్నారు. ప్రియులారా, మనకు తెలియని విషయాలు తెలిసినట్లు మనం ఎప్పుడు కూడా నటించకూడదు. మనకు తెలిసిన విషయాలు మాత్రమే చెప్పండి. తెలియదంటే నాకు తెలియదని చెప్పండి. తద్వారా మనకి ఏం నష్టం జరుగుతుంది? మనము ఒక అమాయకుని బలి చేసే గుంపులో ఎప్పుడు కూడా మనం ఉండకూడదు. దేవునికి ఇష్టలుగా నడవడానికి మనం పిలువబడ్డామా? దేవుని కార్యం మాత్రం మనం పట్టించుకొని నడవాల్సినటువంటి అవసరత ఉంది. మాట ముగించే ముందు మన మూల పదంలోకి మరొకసారి మనం వద్దామండి. మొదటి పేతురు గ్రంథం 4వ అధ్యాయం దాని యొక్క 4వ వచనం ఈరోజు మనం ధ్యానించాము కాబట్టి ఆ వచనం మాత్రం ఒకసారి చదువుతున్నాను. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించుచున్నారు. ఇది ఒక వచనం ఈరోజు మనం ధ్యానించాం కనుక మీరు ఆశ్చర్యపోవద్దు. ఇవన్నీ గత కాలంలో జరిగినటువంటి విషయాలే కనుక మీకు బహుశా అటువంటి అనుభవం ఎదురైతే మీరు అరుదైనది నాకు వచ్చిందని మీరు అనుకోవద్దు. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ఆయన మీ కొరకు అద్భుత కార్యాలు చేస్తాడు, మిమ్మల్ని లేవనెత్తుతాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు ఆయనకిష్టులుగా ఉండడానికి తగినట్లు ఆయన తన కృప మీకు అనుగ్రహిస్తారు. ప్రియులారా, ఈ దినమందు ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. నేను ఈ ప్రతి విధమైన చీకటి పనులకు నేను దూరంగా ఉంటాను, చీకటి సహవాసానికి నేను దూరంగా ఉంటాను. దేవుని చిత్తమునకు విరుద్ధమైన దురాలోచన చేయు వారి గుంపులో నేను ఉండను. నేను దేవునికి ప్రియమైన కుమారునిగా నేను జీవిస్తాను అని ఒక నిర్ణయం తీసుకోండి. మీ ఆయుష్ ఇంకా ఎంత ఉన్నదో మీకు తెలియదు కనుక ఈరోజు బహుశా మీ జీవితాన్ని శుద్ధి చేసిన రోజు అవ్వాలి. ఈరోజు ఒక నూతన మలుపు మీరు తిరగాలి. ఒక న్యూ డిసిషన్ ఈరోజు మీరు తీసుకోండి. నేను ఈ రోజు నుంచి నా జీవిత కాలంలో ఇంకెన్నడూ దేవుని చిత్తమునకు విరుద్ధమైన ఆలోచనలు నేను చేయను, దేవుని ప్రణాళికకు విరుద్ధంగా నేను ప్రవర్తించను, దైవ సేవకులను దూషించు వారి గుంపులో నేను ఉండను అనేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రభుతో నడవడానికి ప్రయత్నం చేయండి. మీ జీవితం అద్భుతమైనదిగా దేవుడు మారుస్తారు. మిమ్మల్ని ఎవరైనా దూషిస్తున్నారా? జడియకు, భయపడకు, నిరాశ చెందకు. మీరు వారి గుంపులో ఉన్నా కానీ మీరు దేవుని ఏర్పాట్లో ఉన్నారు అని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మూర్ఖ తరమునకు వేరై ఉండి రక్షణ పొందండి అని ప్రభు చెప్పుచున్నారు. మనం ఆయన రాకడ అతి సమీపంగా ఉంది గనక నీతిమంతుడు ఇంకనూ తన్ను తానుగా నీతిమంతునిగా ఉంచాలి. మనం దేవునికి ఇష్టలుగా జీవించడానికి మనం సమర్పిద్దాం. ఈ మాటల చేత దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. తల్లు వంచుదామండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు నాతో కూడా నీ వాక్యాన్ని ధ్యానించిన నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ ఆశీర్వదించమని, నీ కృపలతో నింపుమని, దుష్టుని తంత్రం నుండి వారిని తప్పించమని. ప్రభువా, ఇచ్చిన ఆయుష్ ఎంతో మాకు తెలియదు కాబట్టి ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్ మాకు. ఈరోజు మేము చాలా జాగ్రత్తగా మేము జీవించాల్సినటువంటి అవసరం ఉంది కనుక ప్రభువా, ఈ అపవాది యొక్క అనుచరులతో మేము చేతులు కలపకుండా, దురాలోచన చేయు వారితో గుంపు కూడకుండా, సత్యాన్ని నీతిని మేము పాటించు బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా దూషణలకు జడియకుండా, బెదిరిపోకుండా సత్యమునకు సాక్షులుగా ఉండే ధన్యత మాకు దయచేయండి. మీ చిత్తం భూమి మీద నెరవేర్చు. కుయుక్త పరులతో చేతులు కలపని వారిగా, దేవుని చిత్తమును కనిపెట్టుకొని
నీ కొరకు సహనముతో కనిపెట్టుబడులుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మా చిరునామా జీవనది రివైవల్ క్రిస్టియన్ సెంటర్, ఎన్ఐటి పోస్ట్, వరంగల్ 4, తెలంగాణ స్టేట్. మీకు మా ఫోన్ నంబర్స్ స్క్రీన్లో కనిపిస్తుంది. మా బ్యాంకింగ్ డీటెయిల్స్ స్క్రీన్లో ఉంది. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది పరిచర్యలో ప్రోత్సాహనం అందించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. అదేవిధంగా మీ ప్రార్థనా వివరాలు మాకు తెలియపరచండి. రానున్న రోజుల్లో దేవుడు తన కృప ధారాళం మీకు అనుగ్రహించిన గాక. రేపు సాయంత్రం ఇదే సమయంలో మరలా మనం దేవుని వాక్యమును పట్టుకొని ప్రభు సన్నిధికి వద్దాం. అప్పుడు దాకా దేవుని కృప సమాధానం మీకును మీ కుటుంబ సభ్యులకును తోడై ఉందును గాక. ఆనందముతో ప్రభువును సేవించండి. పారిపోవండి. అపవిత్రమైన వాటిని ముట్టుకోకండి. కరోనా వైరస్ అపవిత్రమైనదే, మీ ప్రాణానికి హాని కలుగజేసేదే. దాన్ని ముట్టుకోకు, అది మీకు కష్టాన్ని కలుగజేస్తుంది. కనుక చేతులు శుభ్రంగా కడుక్కోండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి, ఆనందముతో ప్రభువును సేవించండి. ధారాళమైన దీవెనలు సమృద్ధిగా ప్రభు మీకు ఇచ్చిన గాక. మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఎస్.